అందరికీ నమస్కారం అండి. నేను నిన్న రాజమండ్రి హాస్పిటల్కి వెళ్ళి వచ్చేటప్పుడు ఇటు నిడదవోలు రోడ్డు మూతేసేసారని అటు రావులపాలెం నుంచి తీసుకొచ్చాడు. మొక్కలు తీసుకున్నాను అని ఒక షార్ట్ వీడియో చేశాను. మొక్కలు తీసుకుని అవన్నీ డిక్కీలో పెట్టుకోవాలి కదండి. సెలెక్ట్ చేసేటప్పుడు మొక్కలు చక్కగా పరిచినట్టు భూమాత అంతా నిండిపోయినట్టు రకరకాల మొక్కలు ఉన్నాయి. మా కోడలకు నచ్చినవి అన్నీ ఏరుకుంది, పక్కన పెట్టుకుంది. డబ్బులు ఇచ్చేసాం, చిల్లర పట్టుకురా, ఇంకా 2 మొక్కలు పట్టుకొచ్చి పెట్టాలి. అందులో పనిచేసేవాళ్ళు అసలు అతనేమో కంగారు పెడుతున్నాడు. అరే ముందు లేడీస్ ఇచ్చేయి, పెద్ద ఆవిడ నుంచుని ఉన్నారు ఎండలోను అనేసి. నేను ఆ ఏసీ కారులోంచి దిగిళ్ళ ఎండలో నుంచునేటోడికండి అసలు కళ్ళు తిరిగిపోతున్నాయి. హాస్పిటల్ నుంచి ఒకటి వస్తున్నానేమో చాలా సిరాకు అనిపించేసింది. కానండి ఆడెళ్ళి అక్కడ డబ్బులు ఇచ్చి పట్టుకొస్తాకి అంటే కొంచెం 2 అడుగులు వెళ్ళాలన్నమాట. ఒక 5-6 పనివాళ్ళు ఉన్నారండి. 5-6 ఆడవాళ్ళు మగవాళ్ళు. ఒరే ఆ మొక్క పట్టుకొచ్చి ఆవిడకి ఇచ్చేయి అంటున్నాడు ఒకడండి. ఏంటి పని చేసేవాళ్ళు అక్కడ. ఇంకొక అతను వస్తున్నాడండి. ఒరే ఆ మొక్క అంటే పట్టిరారా అంటున్నాడు. ఇంకొక అతను వస్తున్నాడు. ఇంకొక ఆవిడ వెళ్తుంది అనుకోండి. ఆవిడని అమ్మాయి ఆ మొక్క అంటే పట్టుకురా. అక్కడికి 4 చెప్పారు, ఒకళ్ళు పట్టుకురా అని. అది ఇంతకే 4 అడుగుల దూరంలో మొక్క కనపడుతుంది నాకు. అప్పుడు నేను అన్నాను, నువ్వు అమ్మితే సవ్యంగా అమ్మటం చెయ్యి, లేదు అంటే కనుక ఇలాంటి పిచ్చి పనులు చేయక. ఆడవాళ్ళని ఎండలో నుంచోబెట్టి చంటి పిల్లడితోటి ఏమో ఆవిడ నుంచుంది, నేనేమో ఎండలో నుంచున్నాను, హాస్పిటల్ నుంచి వస్తా. ఈలోపు 10 మంది వచ్చారు, పట్టుకెళ్తున్నారో ఇచ్చేస్తున్నారో వెళ్ళిపోతున్నారో. ఆడవాళ్ళని గౌరవించడం చేత కదా నీకు? ఎవడరా నువ్వు, నేను పని పెట్టుకున్నదా? నీకు గట్టిగా కేకలేసేసింది. మామూలుగా ఇలా నాకు పిచ్చి లేచిందంటే చాలా కోపం. కేకలేసేటట్టుగా ఓనర్ గబగబా సీట్లో ఉన్న అతను పరిగెట్టుకొచ్చాడు. అమ్మ సారీ అమ్మ అని. సరైన వాళ్ళు పెట్టుకోండి, మీ గార్డెన్ పరువు పోతుంది. ఏంటంటే ఎంతసేపు వెయిట్ చేయించారు? గంట నుంచున్నామండి ఇక్కడ మేము. ఈ పాటికి మేము ఇంటికి వెళ్ళిపోదాం కదా. గంట నుంచోవాలా మీ దగ్గర 2 మొక్కలు తీసుకోవాలంటే? అలా అని తెలిస్తే ఆగపోదాం. ఇవన్నీ పొడుగునా గార్డెన్లే కదా, ఎక్కడో చోట తీసుకుంటాం కదా. రెస్పెక్ట్ లేని చోట తీసుకోకూడదండి అనేసి గట్టిగా వేసేటప్పటికి కంగారు పడిపోయి అతనే పట్టుకొచ్చి ఆ డబ్బులు, ఆ మొక్క కూడా ఓనర్ వెళ్ళి పట్టుకొచ్చి ఇచ్చాడండి. అంటే పని చేసేవాళ్ళకి అంత ఉందా అని అనిపించింది నాకు. మీకు ఎందుకు చెప్తున్నానంటే అసలు వాడు బాగానే ఉన్నాడు, కోట్లు వేస్తున్నవాడు సీట్లోంచి లేచి పరిగెట్టుకొచ్చి చేస్తున్నాడు. ఈడ పని చేసేవాళ్ళు నువ్వంటే నువ్వు అక్కడక్కడే తిరుగుతుంది. ఆ బొంగరంగా మాటే తిరుగుతుంది, పని చేయట్లా. పని చేయకుండా వీడికి ఆడు చెప్తున్నాడు, ఆడికి వీడు చెప్పుకుంటున్నాడు. అప్పుడు ఈ నుంచున్న వాళ్ళకి ఎలా ఉంటుందండి? ఈ ఎండ ఎలా ఉంది అసలు? తీవ్రమైన ఎండ. నేనేమో ఎండ పడదు నాకు. నేను 10 నిమిషాలు కూడా ఎండలో అసలు ఉండలేనండి. ఎందుకంటే ఆరోగ్యం ఈ ఆపరేషన్లో వాటి వల్ల స్కిన్ డెలికేట్ అయిపోయి మెడిసిన్ వల్ల నాకు ఏసీ ఇంట్లో ఉంటే 24 గంటలు ఏసీ వాడుకుంటాను. ఏం చేస్తాం మరి, ఇంకా భరించలేకపోతున్నాం, ఉండలేకపోతున్నాం. గుడి దగ్గర అయితే మాకు చల్లగా ఉంటుంది, పైన చెట్టు ఉంటుంది, చక్కగా ఉంటుంది, అంత ఉడుకు అనిపించదు. కాసేపు ఏసీలో ఉన్నా కాసేపు బయట కూర్చుని ఎవరన్నా ఉంటే మాట్లాడుతూ ఉంటాను. ఆ ఎండకండి పడిపోతానేమో అన్నంత గాబరా వేసేసింది నాకు. ఆ పిచ్చ కోపాన్ని ఏం కేకలేసానో నాకే తెలియదు. దెబ్బతోటి అక్కడ ఇంకా తీసుకునేవాళ్ళు వాళ్ళు ఉన్నారు. ఆవిడ పెద్దవాడు మాట్లాడిన మాట కరెక్టే కదా, నువ్వు ఎంత పని చేసేవరా, నువ్వు ఎంత తప్పు నీది అసలు. నువ్వు ఆడికి చెప్తున్నావు, ఆడికి చెప్తున్నాడు. బొంగరంలాగా అక్కడక్కడే తిరుగుతున్నారు. నేను కూడా గమనించున్నాను. ఒక ఆయన పెద్ద ఆయన ఉన్నారు అక్కడ. ఆయన మరి మొక్కలకు వచ్చారో ఏమో తెలీదు, కొందాగా ఉన్నారు. ఆయన కారు వేసుకుని వచ్చారు. ఎండలో 10 నిమిషాలు నేనే ఉండలేకపోయాను. ఆవిడ అంత చెమటలు పట్టేసి చెమటలు కారుకుంటా అలా నిలబడి ఉన్నారు. ఆ పిల్లోడేమో కళ్ళు తిరిగిపోయినట్టున్నాడో ఏంటి ఆ పనులేంట్రా అనేసి నిన్ను అసలు ఆగిపెట్టి 2 పేకలు రా అనేసి తిట్టేసి. అంటే కుర్రోళ్ళు ప్రవర్తన, పనిచేసే కాడ ఆ పని చేసేవాళ్ళకి ధర్మం చేయటువంటి ఇదండి. న్యాయం చేయాలి కదా తీసుకునే డబ్బులకి. అతనికి ఆ ఓనర్కి న్యాయం చేయాలి కదా. అతనేమో ఆ రూమ్లో ఉండడం వలన అతనికి ఇక్కడ ఏం జరుగుతుందో కూడా తెలియదు కదా. అంటే ఆ రకంగా ఉన్నారు మనుషులు అని చెప్పడం కోసం చేశానండి నేను. వాళ్ళ మీద నాకు ద్వేషం కాదు. మళ్ళీ మనం కనపడం, వాళ్ళతోటిగా మాట్లాడడం, కనపడం కదా, మళ్ళీ మనం వెళ్ళాం. ఏదో దారిని వస్తాను, మాకు తెలుసున్నది ఉంటుందండి ఇంకో చోట. అయితే హైవేలో ఉన్నది పొట్లంక, బూర్లంక ఇవో అంటారు, కడుపులంక అయిన ఆ లైన్లో ఉన్న తోటలో తీసుకున్నాను అనమాట. లేకపోతే కడివి వెళ్ళిపోయి తీసుకుంటాను నేను ఎక్కువ. అక్కడ దాకా ఎందుకులే, మనకు హైవేలో వెళ్ళేటప్పుడు కదా అని ఆగి తీసుకున్నాం. అంటే ఈ చిత్రమైన మనుషులు, మనస్తత్వాల గురించి మీకు చెప్తున్నానండి నేను.